వ్యక్తిగా జీవించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగానే జీవించాడు. అంటే ముందు ఆయన ప్రభుతో నడిచేటప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అని ఆయన ఆలోచించి ఉండడు. దేవునికి ఏది ఇష్టమో అది ఆలోచించుంటాడు. అలా ఆలోచించగలిగితేనే దేవునికి ఇష్టము అని మనం ఆలోచించగలిగితేనే హానోకైనా మనము ఆ యొక్క దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టడైనటువంటి ఒక వ్యక్తి భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతాడు కనుక దేవుడు అతనికి సహాయం చేస్తాడు. మనం దేవుని కొరకు మనము జీవించాలి. దేవునికి ఇష్టడుగా మనము జీవించడం అనేది ఎప్పుడైతే మన జీవితంలో మనం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తాడు. కొన్నిసార్లు ఒక స్త్రీ తన భర్తకు ఇష్టమైనట్టు నడుచుకోవడానికి ఆమె తన పనులన్నిటినీ తన భర్తకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి అన్ని విధాలుగా ఆలోచించుకుంటుంది. ఒక పురుషుడైనా అంతే, తన భార్యకి ఇష్టమైనట్లు జీవించాలి. తన భార్యను సంతోషపరిచే విధంగా, ఆమె తనను గౌరవించే విధంగా, తనను ప్రేమించే విధంగా జీవించడానికి ఒక పురుషుడు ఆలోచిస్తాడు. అతని భార్యకి ఏది ఇష్టమో ఇష్టమైన వాటిని, మంచి భోజనాలు కానీ, లేక మంచి డ్రెస్సులు కానీ, లేకపోతే వాళ్ళకు కావలసిన ఇష్టమైనటువంటి వాటిని తెచ్చి ఇచ్చి, సో అతను తన భార్యకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కనబడడానికి ప్రయత్నిస్తాడు. స్త్రీ అలాగే చేస్తుంది. తన భర్తకి ఇష్టమైన వంటలు వండి పెడుతుంది, తన భర్తకి ఇష్టమైనట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ సో ఇలాంటివన్నీ ఆలోచించుకునేటువంటి మనిషి దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టము కాదో అన్నది ఆలోచించలేనటువంటి స్థితిలో ఉండిపోయినారు. ఎందుకంటే దేవుని స్థానం చివరికి వెళ్ళిపోయింది, మనుషుల స్థానం మొదట్లోకి వచ్చేసింది. మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మొదటిది. నీవు మొట్టమొదటిగా నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ తల్లిదండ్రుల కంటే, అన్నిటికంటే మొట్టమొదటి స్థానం నువ్వు మొదటిగా దేవునికి ఇస్తే నీ జీవితంలో మిగతా అన్ని నువ్వు సంతోషంగా చేయగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ దేవునిని తప్పుపట్టడానికి వచ్చిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో దేవుడు నాకంటే ఎక్కువగా తన తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు తల్లిదండ్రులను ద్వేషించమని, బిడ్డలను ద్వేషించమని ఇలాగూ చెప్తున్నాడు. అయితే మన దేశంలో మనము మొట్టమొదటిగా తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పేసి మన దేశం గౌరవిస్తుంది. కాబట్టి మొదట తల్లిని, తండ్రిని, తర్వాత గురువును, ఆ తర్వాత దైవాన్ని మనము ప్రేమించాలి, గౌరవించాలి అన్నాడు. సరే, అలాగే గౌరవించే వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వీటిను అనుసరిస్తున్నారు? తల్లిదండ్రులను కొట్టడం, అన్నం పెట్టకుండా, బట్టలు ఇవ్వకుండా, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి నెట్టివేసి, రోడ్ల పాలు చేసి, అనాథలుగా చేసి, అనాథ ఆశ్రయాలలో వాళ్ళని చేర్చి ఇన్ని చేస్తున్నారు. గురువులను తిడుతున్నారు, కొడుతున్నారు, గురువులను చంపుతున్నారు. ఏది ఎక్కడున్నది? తండ్రిని గౌరవించేవాడు ఎవరున్నారు? తల్లి మాట వినే కుమారుడు ఎవడున్నాడు? మరి ఇవన్నీ తల్లి, తండ్రి, గురువు, దైవము అంటున్నటువంటి వీళ్ళ దగ్గర ఏది ఉందా? బైబిల్ చెప్తున్నటువంటి దేవుని వాక్యము సత్యమైనది. బైబిల్ చెప్పేది ఏంటంటే, మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో. నువ్వు నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే నీ దేవునిని మొదట, నీవు ఎప్పుడైతే ఆయన నీ తండ్రి, నువ్వు ఈ లోకానికి ఈ తల్లి గర్భంలో పుట్టక ముందు, ఒక తండ్రికి కుమార్తెవు కాకముందు నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకములో ఉన్నటువంటి తండ్రి. ఆ తండ్రే ఈ భూలోకానికి రావడానికి మనలను వీళ్ళకి ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే మనలను దేవుడు ఇచ్చాడు. ఈ తల్లికి, ఈ తండ్రికి ఇచ్చాడు మనల్ని.
ఈ భూమి మీద నువ్వు ఇదిగో ఈమె గర్భాన పుట్టు, ఈమె కాడ కొంతకాలం భూమి మీద పెరిగి నా నీతిని నెరవేర్చి నీ తండ్రినైనా నా దగ్గరికి వచ్చేసాయి. మరలా ఎక్కడికి? మరలా మనం ఎక్కడికి చేరిపోవాలి? నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు ఆయన దేవుడు అనేదానికంటే ముందు ఆయన నీకు తండ్రి. అందుకన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు